సర్పంచ్ పైకి జరిగిన దాడి గురించి మాట్లాడితే వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు గుండాలు రౌడీలు అని మెన్షన్ చేసిరని మాట్లాడారు. అందరినీ అనలేదు, ఎవరైతే దాడి చేసిరో వాళ్ళ గురించే ఎంపీ గారు మాట్లాడారు. ఇది కూడా వాళ్ళకేం కొత్త కాదు. ముందు మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మా వార్డులో 28వ వార్డులో రౌడీయిజం చేయడం జరిగింది. మా సీనియర్ నాయకులు గత ఎక్స్ మున్సిపల్ ప్రెసిడెంట్ ఉండేతను పొకల సతీష్ అనే గారు ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి వాటిని మెన్షన్ చేస్తూ నిన్న ఎంపీ గారు ఒక విషయం తీసుకుంటే అదేదో మొత్తం పార్టీనే అనేసినట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది కాదు, ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళని మాత్రం మెన్షన్ చేసారు. మీరు కూడా అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూసుకోండి. అంతేకాకుండా ఎంపీ గారు ఇప్పటి వరకు ఏ ఎంపీ చేయనంత అభివృద్ధి మన వికారాబాద్ జిల్లాకు ఎంపీ గారు ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చేసింది. 200 రోడ్లు సీసీ రోడ్లు శాంక్షన్ చేసింది. అంతేకాకుండా ఆయన సొంత డబ్బుతోనే ఆయన ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తూ దాని ద్వారా స్వచ్ఛ ట్రక్కులు అని చెప్పి స్కూల్స్ చుట్టూ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ ఎవరినైతే స్కావెంజర్స్ని పెట్టలేదో అక్కడక్కడ ఆయన మున్సిపల్ ట్రక్స్ని తన మున్సిపల్ పరిధి ఉన్న ట్రక్స్ని తన సొంత ట్రక్స్ని పంపించి అక్కడ వాష్రూమ్స్ని క్లీన్ చేయించడానికి తనే సర్వెంట్లను పెట్టి అన్ని చేయిస్తున్నారు. ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే తెలుసు అక్కడ టీచర్స్ కానీ లేడీ అమ్మాయిలు బాలికలు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు వాష్రూమ్స్ సరిగ్గా లేక. కొంతమంది టీచర్స్ అయితే మేము నీళ్లు తాగడం మానేసినాము, మా దగ్గర వాష్రూమ్స్ ఉండవు కాబట్టి. వాళ్ళ ఆరోగ్యంపై తర్వాత ఎలాంటి ప్రభావాలు పడతాయో కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. మీరు చేసే పనిని తను సొంత నిధులతో చేస్తున్న ఎంపీ గారిని మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ఇప్పటి వరకు జరిగిన వికారాబాద్లో కూడా ఇంతవరకు జరిగిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ నుంచి రోడ్డు కానీ అవన్నీ కూడా సెంట్రల్ నిధులతో జరిగినాయో తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ మనది వికారాబాద్ జిల్లాను పట్టించుకున్నది లేదు, మన జిల్లాకి ఏది న్యాయం చేసింది లేదు. గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే వాళ్ళు వాళ్ళ జిల్లాలను అభివృద్ధి చేసుకున్నారు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏదో మన జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు కదా వాళ్ళు ఏదో చేస్తారనుకున్నాం. కానీ ఇప్పటి వరకు గడిచిన 2 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి పని కూడా వికారాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి జరిగినట్టు కానీ జిల్లాకు జరిగినట్టు కానీ దాఖలా లేదు. కాబట్టి ఎంపీ గారిని విమర్శించడం మాని మీరు కూడా మన జిల్లాకి ఏం చేయగలుగుతారో చేస్తే బాగుంటుందని మనం చేసుకుంటున్నాం. నేను నా పేరు రాజు, నర్సాపూర్ గ్రామ సర్పంచ్ అయినటువంటి నా పైన మొన్న అక్కడ కరీంపూర్ గేట్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెన్స్ వల్ల ఆ వీడియోలు అన్నీ మా ఊరి కాంగ్రెస్ నాయకులు ఆ వీడియోలు తీసుకొని అక్కడ మండల నాయకులకు వాళ్ళందరికీ ఇగో మా ఊరి సర్పంచ్ ఇట్లా వ్యతిరేకంగా స్పీకర్ పైన వ్యతిరేకంగా నినాదాలు తెలుపుతున్నాడు అని అక్కడ చూపించడం వలన వాళ్ళు గిటంగా ఈయనకు ఏదో ఒక విధంగా పోలీస్ కేసు పెట్టించండి మన స్పీకర్ సార్ తోటి నేను చెప్పి SC ST అట్రాసిటీ చేయిస్తాను అని ఈ విధంగా మాట్లాడి అనవసరమైనటువంటి పనికిరానిది ఒకటి కేసును తీసుకొచ్చి నా మీద మోపడానికి ప్రయత్నం చేసినారు. ఆ కేసు అన్ని విధాలుగా నేను సంజాయించి పంపించే ప్రయత్నంలో అనవసరంగా మా ఊర్లో ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి రౌడీ షీటర్లు నా పైన కత్తులు తీసుకొని దాడికి ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ ఆ దాడిలో నాకు ఇక్కడ గిటంగా కట్టుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నేను పోలీస్ స్టేషన్లో గిటంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నా మీదే SI నేను అక్కడ కూర్చొనే ఉన్నా. SIకి మండల నాయకుల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నా ముందర 4-5 నింపడం లేవు. నాతో సరిగ్గా మాట్లాడలేవు. కంప్లైంట్ ఇచ్చినా ఏమైంది అని అడుగుతున్నాడు ఫోన్లు వస్తుంది, ఏమైంది అని అడుగుతున్నాడు ఫోన్లు వస్తుంది. కాబట్టి ఆ కంప్లైంట్ గిటంగా సరిగ్గా తీసుకోలేడు. కాబట్టి నా మీద మళ్ళీ ఉల్టా ఆ కత్తులు మీరే పట్టుకొచ్చిండ్రంట, మీ చేతుల నుంచే కత్తులు గుంజుకున్నారంట అని నా మీద ఉల్టా SC ST అట్రాసిటీ ప్లాన్ చేసి నా మీద కేసు చేయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి రౌడీలను ఇలాంటి గుండాలను పెట్టుకుంటే మీ పార్టీకే నష్టం. ఇంతకుముందు గతంలో విధంగా 10 సంవత్సరాల క్రితము ఇదే సీన్ రిపీట్ అయింది కాబట్టి 10 సంవత్సరాలు నేను ఇంత కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి నువ్వు గెలిచి 2 సంవత్సరాల విధంగా పూర్తి కావలేదు కాబట్టి మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. కాబట్టి నువ్వు ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే కొనసాగదు. నెక్స్ట్ రాబోయే ప్రభుత్వము మీకు ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మిమ్మల్ని ఎవరు కాపాడుతారో గిటంగా అది గుర్తుపెట్టుకొని మీరు ముందల ఏమేమి పనులు చేస్తుండ్రు, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనే గిటంగా మేము గుర్తుపెట్టుకుంటాము. రాబోయేది నెక్స్ట్ మా ప్రభుత్వం కాబట్టి మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండాలి. అటువంటి ఎవరన్నా రౌడీజం చేసేది గుండాయిజం చేయాలనుకుంటే మీ ఇంటికాడ కాపలా పెట్టుకోండి వాళ్ళని, అంతేగాని ఇలా ప్రజలలోకి వదిలి ప్రజలను ఇబ్బందుల భయభ్రాంతులకు గురి చేస్తే
మంచిగా ఉండదు. ఒక గ్రామంలో ఒక సర్పంచ్గా ఉన్నటువంటి నా పైన అటాక్ చేస్తే గ్రామ ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురి అవుతారు. ఊరు ఇప్పుడు ఇంట్లోకెళ్ళి జనాలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు నర్సాపూర్ గ్రామంలో. మరి అలాంటి సీన్ను పట్టుకొని మళ్ళా సర్పంచ్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు పెట్టించడము, గ్రామ ప్రజలను మొత్తం భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు ఈ యొక్క కేసులను వెంటనే ఆ యొక్క పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఈ కేసును మొత్తం పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నాను. లేకపోతే బీజేపీ తరఫున పెద్ద ఎత్తున రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ యొక్క మీడియా మిత్రుల ముందర నేను చెప్పడం జరుగుతుంది. ఇది నా పేరు రాజు, నర్సాపూర్ గ్రామ సర్పంచ్ అయినటువంటి నా పైన మొన్న అక్కడ కరీంపూర్ గేట్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెన్స్ వల్ల ఆ వీడియోలు అన్నీ మా ఊరి కాంగ్రెస్ నాయకులు ఆ వీడియోలు తీసుకొని అక్కడ మండల నాయకులకు వాళ్ళందరికీ ఇగో మా ఊరి సర్పంచ్ ఇట్లా వ్యతిరేకంగా స్పీకర్ పైన వ్యతిరేకంగా నినాదాలు తెలుపుతున్నాడు అని అక్కడ చూపించడం వలన వాళ్ళ గిటంగా ఈయనకు ఏదో ఒక విధంగా పోలీస్ కేసు పెట్టించండి మన స్పీకర్ సార్ తోటి నేను చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చేయిస్తాను అని ఈ విధంగా మాట్లాడి అనవసరమైనటువంటి పనికిరానిది ఒకటి కేసును తీసుకొచ్చి నా మీద మోపడానికి ప్రయత్నం చేసినారు. ఆ కేసు అన్ని విధాలుగా నేను సంజాయించి పంపించే ప్రయత్నంలో అనవసరంగా మా ఊర్లో ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి రౌడీ షీటర్లు నా పైన కత్తులు తీసుకొని దాడికి ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ ఆ దాడిలో నాకు ఇక్కడ ఏలిగిటంగా కట్టుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నేను పోలీస్ స్టేషన్లో గిటంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నా మీదే ఎస్ఐ నేను అక్కడ కూర్చొనే ఉన్నా. ఎస్ఐకి మండల నాయకుల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నా ముందర 4 నింపడం లేవు. నాతో సరిగ్గా మాట్లాడలేవు. కంప్లైంట్ ఇచ్చినా ఏమైంది అని అడుగుతున్నాడు, ఫోన్లు వస్తుంది. ఏమైంది అని అడుగుతున్నాడు, ఫోన్లు వస్తుంది. కాబట్టి ఆ కంప్లైంట్ విధంగా సరిగ్గా తీసుకోలేడు. కాబట్టి నా మీద మళ్ళీ ఉల్టా ఆ కత్తులు మీరే పట్టుకొచ్చినారట, మీ చేతుల నుంచే కత్తులు గుంజుకున్నారంట అని నా మీద ఉల్టా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్లాన్ చేసి నా మీద కేసు చేయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి రౌడీలను ఇలాంటి గుండాలను పెట్టుకుంటే మీ పార్టీకే నష్టం. ఇంతకుముందు గతంలో విధంగా 10 సంవత్సరాల క్రితము ఇదే సీన్ రిపీట్ అయింది. కాబట్టి 10 సంవత్సరాలు నేను ఇంత కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి నువ్వు గెలిచి 2 సంవత్సరాల విధంగా పూర్తి కావలేదు. కాబట్టి మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. కాబట్టి నువ్వు ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే కొనసాగదు. నెక్స్ట్ రాబోయే ప్రభుత్వము మీకు ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మిమ్మల్ని ఎవరు కాపాడుతారు విధంగా అది గుర్తుపెట్టుకొని మీరు ముందల ఏమేమి పనులు చేస్తుండ్రు, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనే విధంగా మేము గుర్తుపెట్టుకుంటాము. రాబోయేది నెక్స్ట్ మా ప్రభుత్వం కాబట్టి మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండాలి. అటువంటి ఎవరైనా రౌడీజం చేసేది గుండాయిజం చేయాలనుకుంటే మీ ఇంటికాడ కాపలా పెట్టుకోండి వాళ్ళని. అంతేగాని ఇలా ప్రజలలోకి వదిలి ప్రజలను ఇబ్బందులు భయభ్రాంతులకు గురి చేస్తే మంచిగా ఉండదు. ఒక గ్రామంలో ఒక సర్పంచ్గా ఉన్నటువంటి నా పైన అటాక్ చేస్తే గ్రామ ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురి అవుతారు. ఊరు ఇప్పుడు ఇంట్లోకెళ్ళి జనాలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు నర్సాపూర్ గ్రామంలో. మరి అలాంటి సీన్ను పట్టుకొని మళ్ళా సర్పంచ్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు పెట్టించడము, గ్రామ ప్రజలను మొత్తం భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు ఈ యొక్క కేసును వెంటనే ఆ యొక్క పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఈ కేసును మొత్తం పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నాను. లేకపోతే బీజేపీ తరఫున పెద్ద ఎత్తున రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ యొక్క మీడియా మిత్రుల ముందర నేను చెప్పడం జరుగుతుంది. ఇది అందరి గిటంగా కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ పెద్దలు గిటంగా గమనించగలరని కోరుతున్నాను. ఆయన చేసే కార్యక్రమాల్లో ఇంచుమించుగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అసలు నిజంగా చెప్పాలంటే మన పార్లమెంట్ పరిధిలో లింగంపల్లికి 100 కోట్లు, ఆఫీస్ పేట్కు 29.5 కోట్లు, హైటెక్ సిటీకి 35.5 కోట్లు. అసలు ఈ రకంగా అసలు ఇంకొక విషయం, బిఎస్ఎన్ఎల్ టవర్ ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాలని బిఎస్ఎన్ఎల్ టవర్కు 12 కోట్ల నిధులు మన వికారాబాద్ కాన్ఫరెన్స్కి వచ్చినాయి. అందులో 4 మోంపేట్ మండలు, మోంపేట్ మండల్, దుర్గం చెరువు 1, పుల్కచెర్ల మండల్, మక్త వెంకటపూరు, సయ్యద్ అలీపూర్ మోంపేట్ మండల్, ఇట్లా జిల్లా మొత్తంలో ఒక 6 బిఎస్ఎన్ఎల్ 5G టవర్స్ వచ్చినాయి. దారమండలం నాగారంలో అయిపోయింది ఆల్రెడీ. ఇట్లా ఈ రకంగా ఒక్కొక్క టవర్కు సుమారుగా 2 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఇట్లా ప్రజలకు అవసరాలకు వాళ్ళ ప్రజలకు నెట్ సదుపాయం కానీ
ఫోన్ సదుపాయం ఈ రకంగా ప్రజలకు మేలు చేసినటువంటి వ్యక్తి మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఈరోజు పార్లమెంటులో కోతుల గురించి మాట్లాడిండు. ఒకసారి చాలామంది కొంతమంది కాంగ్రెస్లు కోతులు పట్టుకునేమో మీ ఎంపీ అని. మనం తినే అన్నము అసలు ఇండ్లలో ఉండనిస్తున్నాయి కోతులు అసలు ఒక్కరన్నా. నిన్న జరిగిన పత్రికా సమావేశం వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు తారాసింగ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్కు గౌరవ చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారి పైన విమర్శలు చేయడం జరిగింది. విశ్వేశ్వరరెడ్డి గారు భారతదేశంలోనే అవినీతి లేని అవినీతి రుచి చూడని వ్యక్తి అంటే గౌరవనీయులు శ్రీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మంచివారితో రాముడిలాగా ఉంటాడు, స్నేహితులతోని కృష్ణునిలాగా ఉంటాడు, అహంకారులతోని పరశురాములాగా ఉంటాడు. అవసరమైతే ఆయన నిశ్శబ్దంగా ఉన్నప్పుడు బుద్ధునిలాగా ఉంటాడు. ఈ రకంగా అన్ని కలగలిపినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఈ గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఉద్యమ సమయంలో కూడా ఆయన పార్టీకి చాలా సేవ చేశాడు. ఆయన ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి అందరూ తీసుకొస్తాడు. ఆయన గెలవని సీటుని ఆయనకి ఇస్తే వికారాబాద్ నుంచి తనతో పాటు సంజీవరావు కూడా ఆయన 60 ఏళ్ళు ఆయనను గోసపెట్టి మీ పార్టీ గోసపెడితే అదే సంజీవరావుని తెచ్చి ₹1 ఇంట్లో అవసరమైతే రోజు 25,000 ఆయనకి ఇచ్చి సంజీవరావుని ఎమ్మెల్యేని చేసింది కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. అదేవిధంగా ఏదైతే అహంకారంతో విర్రవీగినటువంటి గతంలో విర్రవీగినో ఆయన తరపునటువంటి గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ ఆయనను మోసం చేసి ఇతర పార్టీలు కూడా జాయిన్ అయ్యారు. ఇట్లా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చాలామందికి రాజకీయంగా ధర్నా విరమించమంటే ఆ డ్రైవర్ చనిపోయిన పాపము అంత ఘోరంగా ఉంది. వాళ్ళకు డిఎన్డిఏ చేస్తలేరు, వాళ్ళను ఆర్టీసీలో విలీనం చేస్తాం, ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. ఇట్లా టీచర్లకు టీఎల్డిఏలు కానీ హెచ్ఆర్ఏలు కానీ ఇవన్నీ ఏ రకంగా కూడా పిఆర్సీలు ఇవన్నీ ఉద్యోగస్తులకు ప్రకటిస్తాను. హోంగార్డులకు వాళ్ళకి భద్రత ఇవ్వాలి. ఇట్లా మీకందరికీ విలేకరులు కూడా మీకు అందరికీ ఆరోగ్యపరంగా అసలు 420 హామీలు ఇచ్చారు. అందులో మీకు పెద్ద రాజులు బాగానే మీకు ఇండ్లు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళలో మీకు ప్రాధాన్యత ప్లస్ మీకు హాస్పిటల్కు ఇవన్నీ ఇచ్చారు. ఈ రకంగా ఏది చూసినా నువ్వు అన్నిట్లా అసమర్థతనే ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ సార్కు ట్యూషన్ మేము ఇది ట్యూషన్ పెట్టించినట్టు నిజంగా మారపోతే నీ కర్మ అది. మేము ఇది ట్యూషన్ పెట్టించినట్టు మేము హెచ్చరిక ట్యూషన్ పెట్టించినట్టు అహంకారంతో వినియోగితే అంబేద్కర్ ఒకటిసారి కూర్చోబెట్టి బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఇట్లా ఇది మహబూబ్ నగర్ జిల్లా మేము చెప్పింది ఇది మొన్న ఎక్స్ప్లెనేషన్. ఇది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి శిలాఫలకం. ఇక్కడ గౌరవనీయులు ఆయన సొంత జిల్లా కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరి ప్రధానమంత్రి, శ్రీమతి డికే అరుణ గారు పార్లమెంట్ సభ్యురాలు, ఈమె గౌరవ అతిథులు ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఉంది కదా మీకు. మరి మా వికారాబాద్ జిల్లాకు వచ్చిన గారికి ఇగో ఇక్కడ ఆఫీసర్ తప్పులు రాస్తే నాకు పెడితే ఇగో ఇట్లా నేను కొన్ని కరెక్షన్ చేసి పంపించిన. ఇంత దుర్మార్గంగా ఉన్నారు, పెద్ద చదువు చదివారు వాళ్ళ ఆఫీసర్. ఇగో ఇట్లా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తర్వాత స్పీకర్ కాబట్టి మీరు గౌరవనీయులు సభాపతి అందరికి సభాపతి కాబట్టి మీరు ఉండడం సమంజసమే. దీని తర్వాత కదా మా విశ్వేశ్వరరెడ్డి గారు ఉండాల్సింది. సర్వశిక్ష అభియాన్ నిధులు మిగతా ఏ నిధులైనా సరే కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచే వస్తున్నాయి. కోట్పల్లి ప్రాజెక్టు అసలు స్పీకర్ నువ్వు వచ్చి లోకల్ బాడీస్ ఎలక్షన్లో నువ్వు ఎట్లయితే ఎందుకు తిరుగుతావు, ఎందుకు ప్రచారం చేయాలి? నువ్వు రాజ్యాంగబద్ధ పదవిని చెప్పుకోవడానికి మనం రాజ్యాంగ పదవి స్పీకర్ ఎలా విమర్శిస్తారు భయ్? మరి అప్పుడు గుర్తుకు రాదా నేను? రాష్ట్ర గవర్నర్ గారు అర్జెంట్ ఈయనకు బర్తరఫ్ చేయాలి, అసలు ఈయనకు హెచ్చరిక చేయాలి. ఇది అసలు స్పీకర్ గారు రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రచారంలో పాల్గొనద్దు, రాజకీయ మీటింగ్లో పాల్గొనొద్దు. గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. ఇక్కడ చరిత్ర చూపించండి. మధుసూదనాచారి తెలంగాణలో వచ్చిన తొలి స్పీకర్ ఏనాడైనా పాల్గొన్నాడా? పార్టీలో కార్యక్రమాలలో పాల్గొనలేదు కదా. ఇప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? అక్కడ రాని రూల్ ఇక్కడ ఎందుకు అడ్డం వస్తున్నది అంటే మీరు ఎక్కడ అనుకుంటే రూల్ వస్తుంది, మీరు ఎక్కడ అనుకుంటే రూల్ రాదా? ఇక్కడ దుర్మార్గం ఏంటంటే అధికార పార్టీ ప్రతిపక్షంకు అమ్ముడు అయింది. ప్రతిపక్ష నాయకుడు అరే మున్సిపాలిటీ వద్దంటే కూడా 10 సీట్లు గెలిచినాయి. అరే జనరల్ ఓకే పార్టీ ఎవరినో పెట్టింటే మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ బీజేపీ లేదా సరే ఏ పార్టీ అవుతుందని మనం అనలేము.
కానీ నువ్వు అమ్ముడు పోవడం వల్ల అప్పటికప్పుడు మాకు సీట్లు పెరిగినాయి. ఇట్లా ఒకరినొకరు గతంలో ఆనంద్కు స్పీకర్ అమ్ముడు పోయాడు, ఇప్పుడు స్పీకర్కు ఆనంద్ అమ్ముడు పోయాడు. ఈ రకంగా ఆయనకి డ్యామేజ్ మొత్తం ఇమేజ్ డ్యామేజ్ అయిపోతే వేయకుండా నోటీసులు పంపించి ఆయన లిఫ్ట్ ఇచ్చినావు. నువ్వు డ్యామేజ్ పంపిస్తే ఇంక బర్త్డే చేసుకుంటున్నారు. అసలు మీరు ఒకసారి ఆలోచించండి. అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎవరికైనా ఏదైనా విద్యాలయాలకో అనాథాశ్రమాలకో ఇస్తే ఎంత ఉపయోగం అది. సరే మీరు బర్త్డే చేసుకుంటారు, సంతోషమే. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేసుకోండి. మేము కాదనలేము మిమ్మల్ని ఎక్కడ కూడా. మీ ఆడంబరాలకు ఎక్కడైనా చేసుకోండి, కాదనలేము. మీరు చేసే ఏ పని అయినా సరే. ఈరోజు మున్సిపల్ కాడ బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు, వాళ్ళు ఫ్లెక్సీలు అడుగుతున్నారు. వాళ్ళు అరే ప్రజాస్వామ్యశ్రేడా బ్రిడ్జి టఫైడిస్ కింద నిధులు వచ్చినాయి, మా బీజేపీ కౌన్సిలర్ నలుగురు గెలిచిండు, ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారు మా బీజేపీ కౌన్సిలర్ పైన? స్పీకర్ అందరికి సమానం, వచ్చి స్పీకర్ కలిసి నిధులు తీసుకుపోయి మీరు మా దగ్గరికి వస్తున్నారు నిధులు తీసుకోవడానికి. విశ్వేశ్వర రెడ్డి గారికి ఎంపీ గారికి వచ్చి జనరల్ సార్ మా ఊరికి సర్పంచ్ జరిగి చేశారు. ఈ రకంగా ఆయన దయదలిసి అందరికీ ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా అందరికీ నిధులు ఇచ్చే వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు సుమారు 18 లక్షలతోని ఆయన స్వచ్ఛ పట్ల నడిపిస్తున్నాడు జేకేఎంఆర్ ఫౌండేషన్తో. అరే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఒక నెలకే 18 లక్షలతో నడిపిస్తుందంటే ఇంచుమించు ఎంత అయితే ఆయన బర్త్డే రోజు అందరి స్కూళ్ళలో ప్రతి ఒక్క విద్యార్థికి జిల్లా ఆయన పార్లమెంటరీ చేవేల పరిధి మొత్తం కూడా 2500 ఒక స్టూడెంట్కి ఇస్తున్నాడు.